ఆ నియోజకవర్గంలో వైసీపీకి సెట్ కావడం లేదా? వరుసగా ఇన్ఛార్జీలు మారుస్తున్న ఆ పార్టీ ఐదో కృష్ణుడిని తెర మీదకి తీసుకొచ్చిందా? ఎవరో వస్తారని క్యాడర్ భావిస్తే ఇంకెవరో వస్తున్నారా? ఈసారైనా ఆ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తుందా? ప్రకాశం జిల్లా అద్దంకిపై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో ఉన్నారు. అద్దంకి ఇన్ఛార్జిగా పిడుగురాళ్లకు చెందిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను నియమించారు. గత ఎన్నికల ముందు పార్టీలో చేరిన అశోక్ కుమార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండటంతో అద్దంకి బాధ్యతలిచ్చారు. 2024 ఎన్నికల ముందు చినహనిమిరెడ్డిని నియమించింది వైసీపీ. గొట్టిపాటి రవికుమార్ కు ధీటైన అభ్యర్థి అవుతారని భావించినా తేలిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. ఏదో చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారన్న విమర్శలున్నాయి. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరైంది లేదని క్యాడర్ చెబుతుంది. గొట్టిపాటి రవికుమార్ ను ధీటుగా ఎదుర్కోవాల్సిన సమయంలో హనిమిరెడ్డి క్యాడర్కు అందుబాటులో లేకుండా పోయారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీకి జై కొట్టారు. దీంతో అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్యకు అవకాశం ఇచ్చారు జగన్. అయితే 2019 ఎన్నికల్లో రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన కుమారుడు బాచిన కృష్ణ చైతన్యకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది వైసీపీ. అయితే చైతన్యకు క్యాడర్లో మంచి మార్కులు పడకపోవడం నియోజకవర్గంలో గ్రూపులు తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన పానం చినహనిమిరెడ్డిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపింది వైసీపీ. అయితే ఆయన కూడా అక్కడ గెలవలేకపోయారు. తాజాగా పిడుగురాళ్లకు చెందిన చింతలపూడి అశోక్ కుమార్ కు అవకాశం ఇచ్చారు జగన్. దీంతో ఆ నియోజకవర్గ వైసీపీలో ఐదో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చినట్లయింది. అయితే అద్దంకి బాధ్యతలు సీనియర్ నేత కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కరణం పాలిటిక్స్ చీరాల నియోజకవర్గం నుంచి మళ్లీ అద్దంకి షిఫ్ట్ అవుతాయని అందరూ భావించారు. అనూహ్యంగా అశోక్ కుమార్ ను తెర మీదకు తెచ్చింది వైసీపీ. వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన అద్దంకి నియోజకవర్గంలో మరోసారి పక్క జిల్లాకు చెందిన నేతలను వైసీపీ రంగంలోకి దింపటం ఆ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సైలెంట్ మోడ్ లో ఉన్న క్యాడర్ ను కొత్త ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోబోతున్న అశోక్ కుమార్ ఏ మేరకు యాక్టివ్